హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాటర్‌డే వ్లాగ్ ఇది. ముందు రోజు నైటు చిక్ పీస్ నానబెట్టాను. దీంతో చిక్ పీ బిర్యానీ చేయబోతున్నాను ఈరోజు. ఒకసారి ఆ కిచెన్ వైపు లుక్ ఇచ్చుకున్నారనుకోండి, ఎక్కడివక్కడే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు టైం మార్నింగ్ 6 అయింది. కరెక్ట్‌గా 10:00కి మా బాబు స్కూల్‌కెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు అక్కడ క్రిస్మస్ పార్టీ ఉంది. సో, ఈ రోజు ఎలా గడిచిందో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మా బాబు స్కూల్‌లో క్రిస్మస్ పార్టీకి షేర్డ్ లంచ్ ఉంది. ఆ లంచ్‌కి నా సైడ్ నుంచి చిక్ పీ బిర్యానీ చేసి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ దానికోసం చిక్ పీస్ అన్నీ కూడా ఈ కుక్కర్‌లో వేసేసి వాటర్ నిండా మునిగేంత వరకు వాటర్ ఏసేసి మూత పెట్టాను. 4 విజిల్స్ రావాలి. అలా విజిల్ వచ్చే లోపల బయటికెళ్ళి కొంచెం ఫ్లవర్స్ తెచ్చుకుందామని వెళ్ళాను. ఇంటి బయట చూసాను. ముగ్గయితే చెక్కు చెదరలేదండి. బియ్యపు పిండితో పెట్టిన ముగ్గే. మార్గశిర లక్షవారం రెండో వారం చేసుకున్న పూజ రోజు పెట్టిన ముగ్గిది. ఈ రోజు చేయబోయే బిర్యానీలోకి కొంచెం పుదీనా కూడా కావాలి. ఎలానో మా గార్డెన్‌లో కొంచెం పుదీనా ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెష్ పుదీనా తీసుకుంటున్నాను. 2, 3 కుండీల్లో ఉంది. నాకు ఫ్రీ టైమ్ చూసుకొని మీకు తప్పకుండా గార్డెన్ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఈ కుండీలోని బోలెడన్ని పిచ్చి మొక్కలు వచ్చేసాయి. ఒకరోజు చూసుకొని ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. అబ్బా! చూడండి ఎంత బావుంది కదా పుదీనా ఇలా చూస్తూ ఉంటే. యాజ్ యూజువల్ మండేకి కావాల్సిన బట్టలన్నీ కూడా ఇక్కడ వాషింగ్ మిషన్‌లో వేసేసాను. ఇప్పుడు సింక్‌లో ఉన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే ఇందులో స్కూల్ లంచ్ బాక్స్‌లు, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. అలా సగం క్లీన్ చేసేసరికి మనకి కుక్కర్ విజిల్ వచ్చేసింది. 4-5 విజిల్స్ వస్తే గనక మనకి శనగలు బాగా ఉడుకుతాయి. అంటే ఇక్కడ ఫుల్‌గా ఉడకకూడదు. 80% ఉడికితే సరిపోతాయి. కుక్కర్ కట్టేసి మొత్తం అన్ని మిగతావి క్లీన్ చేసేసాను. ఇప్పుడు చూడ్డానికి ప్రశాంతంగా ఉంది కదా! ఈ సింక్‌లో గిన్నెలు లేకపోతే వచ్చే ఆనందమే వేరబ్బా! ఈరోజు పూజ చేసుకుంటాను కాబట్టి కింద ఫ్లోర్ కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు బాత్ అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ కిచెన్‌లోకొచ్చి ఒక పక్క పూజకి, ఇంకో పక్క బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేస్తాను చూడండి. కుక్కర్ బాగా చల్లారింది. విజిల్ రిలీజ్ అయిపోయింది. నేనిప్పుడు ఓపెన్ చేసేసి వేడిగా ఉంటుంది కదా! సింక్‌లో పెట్టేసాను ఈ మూత. ఇదిగోండి ఈ ప్లేట్‌లో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోసు, పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి, దంచిన అల్లం. ఇంకో పక్క గార్డెన్‌లో నుంచి తీసుకొచ్చిన పుదీనాని వాటర్‌లో వేశాను. క్లీన్ చేసుకున్నా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం కన్నా దంచిన అల్లం వెల్లుల్లి వేస్తే బావుంటది టేస్ట్. చిక్ పీస్‌లోంచి వాటర్ సెపరేట్ చేసేసి, ఆ చిక్ పీస్ అన్ని ఒక పక్కన పెట్టుకున్నా. ఇక్కడ ఒక చిన్న బౌల్‌తోని కొంచెం చిక్ పీస్ తీసి పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే ప్రసాదం చేస్తాను దేవుడికి. అదలా ఉంచుదాం మీకు తర్వాత చూపిస్తా. ఇక్కడ పెద్ద కుక్కర్‌లో ఆయిల్ ఏసుకొని, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక 3 దాకా బిర్యానీ ఆకులు, 3 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నా. అవి కొంచెం వేగిన తర్వాత పుదీనా కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దంచి పక్కన పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి కూడా వేసేసి వీటిని కూడా బాగా వేయించుకుంటున్నాను. ఇవైతే బాగా వేగాలండి. అప్పుడే బావుంటది టేస్ట్. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా! అవన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ కుక్కర్ వేరే స్టవ్ మీద పెట్టాను. ఎందుకంటే కొంచెం మంట తగ్గిపోయినట్టు అనిపించింది. ఇంకో స్టవ్ మీద పెట్టాను కదా ఫస్ట్. ఇప్పుడు కరివేపాకు కూడా ఒకసారి క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ముందే వేసుకోవాలి కానీ మర్చిపోయాను. ఇప్పుడు నేను కొలత కోసం ఒక చిన్న టీ గ్లాస్ పెట్టుకున్నా. ఈ గ్లాస్‌తోని 8 గ్లాసెస్ దాకా బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. బిర్యానీ చేస్తున్నాం కదా! సో, ఈ రైస్ అయితే బావుంటదని ఇవి వేసుకుంటున్నా. ఈ బియ్యం బాగా 2, 3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలోని ఒక 2 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా! అవి వేసేసాను. వాషింగ్ మిషన్‌లోంచి బట్టలు బయటకి తీసాను. ఈ టొమాటోస్ ఇలా వేగుతూ ఉన్నాయి కదా! ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ పడింది. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం ఏసాను. ఇక్కడ వాళ్ళు కారాలు ఎక్కువ తినరు కదా! మళ్ళీ స్పైసెస్ ఎక్కువైపోతాయని చెప్పి నేను చాలా తక్కువే ఏసాను అన్నీని. ఎందుకంటే మనం బిర్యానీ తిని వాళ్ళకేమి అవ్వకూడదు కదా! తర్వాత చిక్ పీస్ అన్నీ వేసేసి బాగా కలిపేసుకొని, ఇందాక బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా! అవి కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు ఒకసారి బియ్యంతో పాటు బాగా కలిపేసుకొని, ఒక 2 నిమిషాల పాటు అలా వేయించుకుంటే కొంచెం బావుంటది. ఇక్కడ కొంచెం బిర్యానీ మసాలా వేశాను. ఊరికే అలా బిర్యానీ స్మెల్ రావడం కోసం. గ్లాస్‌కి 1 ½ గ్లాస్ కొలత ప్రకారం వాటర్ అంతా వేసేసి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఇందాక పుదీనా క్లీన్ చేసుకున్న బౌల్‌లోనే మళ్ళీ కొత్తిమీర కూడా క్లీన్ చేసి, ఈ వాటర్‌లో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని, ఒకటంటే ఒకటే విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు అది అలా అవుతూ ఉంటది. నేనిక్కడ ప్రసాదం రెడీ చేస్తాను దేవుడికి. చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది మీరే చూడండి. హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువే ఇక్కడ ఆయిల్ ఏసాను. పావు టేబుల్ స్పూన్ అనుకోండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా వేయించాను. కొంచెం పసుపు, సాల్టు, చిన్న కారం ఏసేసి, ఇందాక శనగలు పక్కన పెట్టుకున్నాను కదా! ఒక బౌల్‌లోని ప్రసాదం కోసం. అవి ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని, ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము ఇందులో వేస్తున్నాను. అదే పౌడరు ఉంది నా దగ్గర. అదేసేస్తున్నాను. ఇదేయడం వల్ల టేస్ట్ ఇంకా బావుంటది. ఇందాక నేను బిర్యానీ చేశాను కదా! అన్నీ నేను అంచనా ప్రకారం టేస్ట్ చూడలేదు. ఎందుకంటే పూజ చేయలేదు కదా! మా పాపకిచ్చాను టేస్ట్ చూడమని. చేసి చెప్పింది బానే ఉందని. మా పాప కొంచెం కరెక్ట్‌గానే చెప్తదిలెండి టేస్ట్. అందుకే అంత డేరింగ్‌గా టేస్ట్ చూడకుండా కుక్ చేశాను. అంటే మనకంటే పర్వాలేదు కానీ బయట అందరికి పెట్టేది కదా!
అందుకని ఆలోచించాలి. ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోదు. అది కుక్కర్ చల్లారాలి. మళ్ళీ వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. పెద్ద పనుందనమాట. సో, ఈరోజు శనగలు ప్రసాదంగా దేవుడికి పెట్టేసి పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్నప్పుడు వీడియో తీయలేదు. అంటే ఇంకేం లేదులెండి. కొన్ని మంత్రాలవి చదువుకున్నాను. సాటర్‌డే కదా! కొంచెం గోవింద నామాలు అలాంటివి ఏవైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్నవి చదువుకోవచ్చు. కొంచెం మైండ్ రిలాక్సింగ్‌గా అనిపిస్తది. కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసింది మా పాప. తర్వాత నేను బయటికెళ్ళడం కోసం రెడీ అయిపోయాను. డ్రెస్ చేంజ్ చేసుకొని. ఈ చిక్పీ బిర్యానీ రెడీ అయిపోయింది కదా! చూసారు కదా! ఇదంతా కూడా ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేశాను. చూడగానే బాగా కనబడాలని ఒక బిర్యానీ ఆకును కూడా ఇక్కడ పెట్టి డెకరేట్ చేశాను. దీన్నిప్పుడు వేడి తగ్గకుండా ఉండడం కోసం ర్యాప్ చేసేస్తున్నాను. నేను వండిందంతా కూడా ఇందులో పెట్టేసాను. అయితే ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత నేను కూడా కొంచెం టేస్ట్ చూసాను. చాలా బావుంది బిర్యానీ. మంచి స్మెల్ వస్తుంది. ఈరోజు సాటర్‌డే కాబట్టి ఈ బిర్యానీ. అదే సండే అయ్యుంటే ఖచ్చితంగా నాన్ వెజ్ బిర్యానీ చేసేదాన్ని. టైం అయితే 9:30 అయింది. పిల్లల్ని రెడీ చేసేసాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చాలా లైట్‌గా ఉంటది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే మార్నింగ్ ఇంత పెద్ద వంట చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ కూడా కుక్ చేయాలంటే కొంచెం కష్టం కదా! టైం సరిపోదు. మిల్క్ వేడి చేసుకొని బౌల్‌లో మనకు నచ్చినవన్నీ ఇందులో వేసుకోవడమే. షుగర్ తప్ప మనకేం కావాలంటే అవి ఓట్స్, నట్స్, నచ్చిన ఫ్రూట్స్ అలాంటివన్నీ. లైట్‌గా ఉంటుంది అండ్ ఆకలి కూడా వేయదు. సో, ఇదనమాట బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో అందరికి ఇదే ఇచ్చాను. ఇందాక దేవుడికి దీపం పెట్టేటప్పుడు కొంచెం ఆయిలే వేశాను. నేనిప్పుడు 10కి బయటికెళ్ళిపోతాను కాబట్టి దీపం కొండెక్కిపోయిన తర్వాత వెళ్తాను బయటికి. ఎందుకో చెప్తాను. ఇవి చెక్క హౌసెస్ కదా! సో, దీపాలు ఇంట్లో వెలిగించేసి బయటికెళ్ళాననుకోండి, ఏమో ఎలా ఉంటదో చెప్పలేము. నా మైండ్ అంతా ఇంటి వైపే ఉంటదనమాట. అందుకని ఫస్ట్ వేసినప్పుడే కొంచెం ఆయిల్ వేసి దీపం కొండెక్కేంత వరకు వెయిట్ చేసి అప్పుడు వెళ్ళాము బయటికి. ఇప్పుడైతే మా బాబు స్కూల్ దగ్గరకొచ్చేసాము. ఇక్కడ సైన్స్ స్క్వేర్ జరుగుతుంది. పిల్లలందరికీ కూడా వాళ్ళ సైన్స్ టీచరు ఏవో చెప్తున్నారు. మా వోడు మాత్రం సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడడం ఆపి ముందు టీచర్ చెప్పింది విను అన్నాను. నేను చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సైన్స్ స్క్వేర్‌లో పార్టిసిపేట్ చేసేదాన్ని. కానీ అందులో ఒక సంవత్సరం మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది అండ్ లైఫ్ లాంగ్ గుర్తుంటది. నేను బీఎస్సీ చదువుతున్నప్పుడు ఆ ఇయర్ యూనివర్సిటీ లెవెల్‌లో సైన్స్ స్క్వేర్ జరుగుతుంది. యూనివర్సిటీ అంటే అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్. మా కాలేజ్ తరపు నుంచి కొంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో నేను కూడా ఒకదాన్ని. 5 డేస్ వర్క్‌షాప్ అనమాట అది. కొన్ని న్యూస్ ఛానెల్స్ వాళ్ళు కూడా వచ్చారు. మనం అక్కడ ఏ కాన్సెప్ట్ అయితే ఎగ్జిబిట్ చేస్తున్నామో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. నేను ఫస్ట్ టైమ్ మీడియా ముందు మాట్లాడింది అప్పుడే. నా బీఎస్సీ సెకండ్ ఇయర్‌లో. అయితే ఇప్పుడు నేనెందుకు మీకిది షేర్ చేస్తున్నాను అంటే, ఆ రోజు ఫస్ట్ ప్రైజ్ మా కాలేజ్‌కొచ్చింది. అండ్ నేను పెట్టిన కాన్సెప్ట్‌కొచ్చింది. అందుకే ఇందాక మీతో అన్నాను. నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటది అని. ఎందుకంటే అది యూనివర్సిటీ లెవెల్‌లో జరిగింది కదా! బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసినందుకు అండ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు. సైన్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది. బీఎస్సీలో నాది కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్. చదివేదొకటి, చేసేదొకటి అన్నట్టు అప్పట్లో సాఫ్ట్‌వేర్‌కి బాగా క్రేజ్ ఉండేది. అందుకని బీఎస్సీ కెమిస్ట్రీ తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయకుండా ఎంసీఏ చేశాను. ఈరోజు ఈ సైన్స్ స్క్వేర్ చూస్తుంటే పిల్లలది నాకది గుర్తొచ్చిందనమాట నా చిన్నప్పటిది. నాకా రోజు ప్రైజ్ కూడా ఇచ్చారు. అది మీకు తప్పకుండా చూపిస్తాను. నేను ఈసారి ఇండియా ఎళ్ళినప్పుడైనా చూపిస్తాను. లేదంటే మా పేరెంట్స్‌ని ఎవరినైనా ఒక ఫోటో తీసి పెట్టమంటాను. మీకు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వీడియోస్‌లోనే చూపిస్తాను. క్రిస్మస్ పార్టీ అన్నారు. ఇవన్నీ పెట్టారు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది నాకు. బయటైతే ఎండ మండిపోతుంది. భగ్గుమంటుంది. అంత వేడిగా ఉంది. ఇక్కడైతే ఒక చిన్న టెంటేశారు. ఆ టెంట్‌లోని పిల్లలందరిని కూర్చోబెట్టి ఇలా బెంచెస్ లాగా పెట్టి అందరి చేత కూడా చేయిస్తున్నారు. ఇక్కడ ఉన్న వీళ్ళ క్లాస్‌లోని మా బాబు కొంచెం చిన్నగా కనిపిస్తున్నాడు కదా! ఫస్ట్ అయితే వాళ్ళ టీచరే వాడి బ్యాక్ సైడ్ నించొని అన్నీ చేయించారు. ఇప్పుడు మా పాప నించుంది. ఇవన్నీ చూస్తుంటే మా పాప "మమ్మీ నాకు కూడా చేయాలనిపిస్తుంది మమ్మీ" అని అంటుంది. కానీ ఎందుకు ఇది చిన్న పిల్లలది కదా! మనం ఇన్వాల్వ్ అవ్వకూడదమ్మా వద్దు అన్నాను. అందుకని అట్‌లీస్ట్ బ్యాక్ సైడ్ నించొని చేయిస్తుంది. మా వోడికి డ్రెస్ ఎయగానే ఇక్కడ నించొని సిగ్గుపడుతున్నాడు. పిల్లలందరికీ స్కూల్‌లో క్రిస్మస్ డాన్స్ నేర్పించినట్టున్నారు. అందరూ చేశారు. బావుంది. క్యూట్‌గా అనిపిచ్చింది. చెప్పాను కదా! షేర్డ్ లంచ్ అని. అందరూ తెచ్చిన లంచ్‌ని అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు. నేను తీసుకొచ్చిన చిక్పీ బిర్యానీ చూసారా? ఖాళీ అయిపోయింది. అంత నచ్చిందనమాట అందరికి. నిజంగా టేస్ట్ చాలా చాలా బావుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాన్ వెజ్ ఐటెమ్సే తీసుకొనొచ్చారు. బట్ ఈరోజు సాటర్‌డే కదా! మేము తినము. అందుకే వెజ్‌లో ఏమున్నాయో బన్స్ అలాంటివన్నీ తీసుకొని తిన్నాము. తర్వాత పిల్లల్ని కాసేపు ఆడిచ్చారు. తర్వాత సాంతా వచ్చారు. పిల్లలందరికీ కూడా గ్రీటింగ్స్ అని, చిన్న చిన్న గిఫ్ట్‌లని ఇచ్చారు. అయితే మా వోడికి కూడా గిఫ్టొచ్చింది. నేను ఈ రీల్ ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను షార్ట్‌లోని. ఈయన ఎలా అయితే అవార్డ్ తీసుకున్నారో చూసారు కదా! సేమ్ అదే స్టైల్‌లోని మా వోడు కూడా ఎళ్లి, ఆ ఇచ్చిన గిఫ్ట్‌ని లాక్కొనొచ్చాడు. కనీసం శాంతతోని ఐ కాంటాక్ట్ లేదు, ఇచ్చినందుకు థాంక్స్ లేదు, ఏమీ లేదు. బయటకొచ్చాక ఫుల్‌గా క్లాస్ పీకాను. తప్పమ్మా అలా చేయకూడదు. అట్‌లీస్ట్ థాంక్స్ చెప్పాలి అని. ఇంటికొచ్చాక చల్ల చల్లని మజ్జిగ తాగాను. ఓ గంట రెస్ట్ తీసుకున్న తర్వాత మా పాపకి డాన్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మా వోడు అక్కని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి వీడిని
వీడిని కిచెన్ లోకి తీసుకుని వచ్చాను. నేను ఎప్పుడు మార్నింగ్ చేసుకునే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, తెచ్చిన గ్రాసరీస్ సర్దుకోవడం, ఈ ఆకుకూరలన్నీ కట్ చేసుకుని వేసుకోవడం ఇలాంటివి అవి చేసుకుంటూ ఈ రోజు మా ఓడికి కూడా కొన్ని పనులు అప్పచెప్పాను. ఇదిగోండి కరివేపాకు ఇచ్చి ఇవన్నీ తీసి ఇందులో వేయమంటున్నాను బాక్స్ లో. ఇంకో పక్క వీడియో గేమ్ చూస్తున్నాడు ల్యాప్టాప్ లోని. కరివేపాకు యాక్టివిటీ ఇచ్చాను కాబట్టి సరిపోయింది. కళ్ళు ఇటు తిప్పుతున్నాడు, లేకపోతే కళ్ళు మొత్తం తీసుకొని వెళ్ళి ఆ ల్యాప్టాప్ లో పెట్టేస్తాడు. మీకు గుర్తుందా మార్నింగ్ నేను ప్రసాదంగా పెట్టాను కదా శనగలు, ఇవి మా పాపకి ఇస్తున్నాను ఇప్పుడు ప్రసాదం కాబట్టి ఫస్ట్ అందరికి కొంచెం కొంచెం ఇచ్చేసి మా పాపకి ఇచ్చాను. తర్వాత డాన్స్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. హెల్దీ స్నాక్ కదా. కిచెన్ లో పని అయిపోయిన తర్వాత మా బాబుని గార్డెన్ లోకి తీసుకొచ్చాను, లేకపోతే మా పాపని డిస్టర్బ్ చేస్తున్నాడు. అలా వీడిని ఆడిస్తూ మొక్కలకి కూడా వాటర్ వేసాను. మా పాప క్లాస్ అయిపోయింది, తర్వాత మా పాప కూడా వచ్చింది గార్డెన్ లోకి. ఇద్దరు కొంతసేపు ఆడుకున్నారు. తర్వాత నైట్ కి ఉప్మా చేశాను. బయట ఆరేసిన బట్టలు తెచ్చి మడతలు పెట్టుకుని చిన్న చిన్న క్లీనింగ్ పనులు ఉంటే అవి చేసుకున్నా. ఇంకా నైట్ కి ఉప్మా తినేసి కొంతసేపు ల్యాప్టాప్ లోని అమృతం సీరియల్ చూశాను. అప్పట్లో నాకు బాగా నచ్చిన సీరియల్ ఇదే. మీలో ఎంతమందికి గుర్తుంది? సో ఇదండి, ఇలా గడిచింది మా సాటర్డే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.